కాంగ్రెస్ వచ్చింది, అభివృద్ధి ఆగిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. 2 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. బీఆర్ఎస్ హయాంలో సూర్యాపేట జిల్లాను 2,000 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు గుర్తు చేశారు. పైగా పేదల ఇల్లు పేరు మీద మన డబ్బులు గుంచుకొని పేద ప్రజల భూములు గుంచుకొని అన్నిటికీ కమిషన్లు లంచం లేకుండా పైసా పని కావట్లేదు. మంత్రులు పంచకదొబ్బుతున్నారు, ప్రజల్ని ఎండబెడుతున్నారు. ఈ కాంగ్రెస్ అంటేనే దొంగల పార్టీ, దోపిడి పార్టీ. అంతేకాదు సూర్యాపేటలో మనం రాకముందు ఎంత రౌడీజం ఉండేదో గుండాయిజం ఉండేదో మీ అందరికీ కూడా తెలుసు. పొద్దున్న లేస్తే పైసలు వసూలు చేసి భయపెట్టించి కేసులు కొట్లాటలు ఉండేవి. మంచినీళ్ళ కొరకు కూడా మనం రోజుల తరబడి గంటల తరబడి బావుల కాడికి పోవాలి, మోటార్ల కాడికి పోవాలి, ట్యాంకర్ వస్తే దాని కాడ కొట్టుకోవాలి, జైల్లో పోవాలి. ఈ పరిస్థితి ఉండేది. మరి అన్ని పోయి సూర్యాపేటను కూడా ఒక శాంతియుతమైన పట్టణంగా చేసుకున్నాం మనం. కానీ మళ్ళీ ఈ 2 ఏళ్ళ నుంచి వెళ్ళినారు మీరు. ఒక్కొక్కడు అమ్మిన భూములు మల్లమ్ముడు ఆకస్మికంగా వచ్చి ఇల్లు నాది నువ్వు వెళ్ళిపోవాలని చెప్పి ఇళ్ళ జరబడు, ఇంటి మీద జేసీబీలు పంపించింది ఇల్లు పెద్ద గడ్డం ఈతల గడ్డం అని చెప్పి కూలగొడదామని భయపెట్టించి డబ్బు వసూలు చేసుడు, ఈ దుర్మార్గాలు అన్నీ కూడా మళ్ళీ మొదలైనవి. మరి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన బాగలేదు అని చెప్పాలంటే మీరు ఇలా మీ చేతికి వచ్చిన ఆయుధం ఓటు. మీ చేతులున్న ఓటు మీరు బూతులకు ఏదైతే పోతున్నారో ఆ ఓటు కారు గుర్తు మీద వస్తే మీరు అన్నిటికీ సమాధానం చెప్పినట్టు. మీరు చేసిన మోసాలకు ఇంకో మా సమాధానం ఇదే అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెప్పినట్టు.